ప్రార్థన చేస్తున్నాను. మన వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళ మీదకి రావాలి. మరి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అనుకున్న సమయానికి కొద్ది నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు మాకు తెలిసినప్పటికీ మరి ప్రభువా, ఆ తాడేపల్లిగూడెం నుండి మేము రావాల్సి ఉండగా ఈ కొద్దిపాటి ఆలస్యాన్ని మీరు స్వాధీనపరిచి మేము ఈ మంచి సమయాన్ని ఈ దినంలో కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. మరి పాటలు పాడుట్లో సహాయం చేయండి. పాటలు కూడా మీ చిత్తంలో అనుగ్రహించండి. అలాగే దాసుని బలపరచండి. గ్రామస్తులు కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ప్రభువా విన్నపాన్ని వారు ప్రభువా గ్రహించి ఈ సమయానికి ఇక్కడికి రావడానికి కూడా వారికి మంచి మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలా అంధకార శక్తుల్ని మీరు బంధించండి. లైటింగ్ని, అలాగే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టాన్ని, మరి ప్రభువా ఆన్లైన్ వీడియో ఆడియో పరిచర్యని మీరు స్వాధీనపరచండి. విద్యుత్ శక్తి ఆటంకం లేకుండా అనుగ్రహించండి. అలాగూ నడిపించుట్లో సహాయపడండి. మరి దాసుడు బ్రదర్ జోసెఫ్ అనంతరావు దాసుని బలపరచండి. అట్లా క్రిస్మస్ సందేశంగాను, అలాగే యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సువార్త ప్రకటించుటకు గాను దాసుని ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే ప్రేమ విందులో సహాయపడండి. ఎవరు కూడా ఎక్కడ ప్రభు ఏ విధమైనటువంటి లోటుగా మరి అనిపించకుండా అందరికీ తృప్తికరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, మీకు మహిమకరంగా ఈ కూడిక జరిగించమని యవనస్తులందరూ కూడా చెప్పిన మాటకు ప్రభువా వారు లోబడి వచ్చారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్నపిల్లలు కొంతమంది కూర్చున్నారు. ఇంకా ఎవరు ఎక్కడ ప్రభువా హృదయంలో మీకు స్థానం ఇవ్వలేదో అటు ప్రభువా మీకు దూరంగా ఉన్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారు, మరి ప్రభు అటు వారు ఈ మాటలను గ్రహించి రక్షణ మారుమనసు పొందుటకు సహాయం దయచేయమని వచ్చిన వారిని అందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. పాటలు పాడేవాళ్ళు బున్నిని బలపరచండి, కీబోర్డు వేయడంలో. అలాగే నారాయణ గారు మరి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మరి వాయిద్యాల్లో కూడా మీరు తోడుగా ఉండమని మరి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అలాగూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ, అంతేకాదు ముఖ్యంగా ఈ పెనుయేలు ప్రార్థనా మందిరం యొక్క పనుల్లో ఇంచుమించు 90% పనులు పూర్తి చేయటంలో సహాయం చేశారు. ఇంకా మిగిలిన వాష్రూమ్ పనులు, ఆ గేటు పెట్టించుట, ఇలాంటి పనులు ఇక్కడ మా బ్రదర్ సూరిబాబు ఆయన ఈ చిన్న స్టాండ్ మందిరంలో ఉన్న లాంటిది ఇక్కడ కూడా చేసి ఒక ప్రక్కన పెట్టడానికి, చెప్పులు క్రమ పద్ధతిలో పెట్టడానికి అక్కడ చేయించుకుని మేము శామ్ ద్వారా ఇక్కడికి పట్టుకురావడానికి మీరే సహాయం దయచేయమని, అట్లా గ్రామస్తులను కూడా సకాలంలో తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రం. 192 190 మొట్టమొదటగా 192 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. మైక్ శబ్దం.
ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితివి. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితివి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములు నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములు నాశించు నా జీవితం. ఆ హృదయం మార్చితివి దేవా కృపతో నీ జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతో నీ జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా నీవుని దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్నుని దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా
ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుమో ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుమో ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని ఈ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని ఈ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందములు దేవా కృపతో నేను సగితేవి నీ సన్నిధి ఆనందములు దేవా కృపతో నేను సగితేవి ఆ ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు అందరూ గొంతెత్తి పాడండి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని ఈ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి నా
నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 268. మనకొచ్చిందే రాగము, కొత్త పాట అనుకోకండి. 265. ఇంగ్లీష్ పాట ఉంది కదా. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు, అది మీకు గుర్తు చేస్తున్నాను. బేత్లెహేమందు జన్మించే రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో యేసిస్తాడు. లోక రక్షకుండు బేత్లెహేమందున జన్మించే రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టిన వేందేశం సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టినడు వేందేశే మానవ జన్మ మెత్తిన యేసు నమస్కరించి నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజిస్తూ ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి. పరతాత్ముండ నీకు స్తోత్రమా, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు తనిసి పవిత్రాల జన్మ మీ వేళ స్తోత్రము నార్పింపు ఆనది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో ఓ కమలీత్ joyful and dreamed and come me to Bethlehem. Come and be holy, for the King of angels will come. Let us adore him, Christ is the Lord. Again, God of God, light of light, oh, he abhors not the virgin slave. Very God, begotten, not created. Oh, come let us adore him.
let us adore Him, Christ the Lord. Sing, Christ Him, sing and exalt Him, sing all ye citizens of heaven. Glory to God in the highest. Let us adore Him, let us adore Him, let us adore Him, Christ the Lord. Yeah, Lord, we great Thee, found this happy morning, Jesus the big glory given. Word of the Father, now in pleasure, come let us adore Him, let us adore Him, Christ the Lord. Oh, come all ye faithful, joyful and dreaming. Oh, come ye to Bethlehem. Come and behold Him, on the King of Kings. Oh, come, let us adore Him, let us adore Him, let us adore. Oh, come all ye joyful and dreaming. Oh, come ye to Bethlehem. Come and behold Him, on the King of Angels. Oh, come, let us adore Him, let us adore Him, praise the Lord. చివరిగా సువార్త పాట. 349, దయచేసి పాట సంఖ్య 349. ప్రేమామృతధారాలు చెందిన 346, పాత పాటల పుస్తకంలో సంఖ్య 346. ప్రేమామృతధారాలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి, ప్రేమోతులనే పిలచి, ప్రేమయే తానై నిలచి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి తనియే, ప్రేమ నగరికి తనియే, ప్రేమ యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమదేవి ఇలాలో కావేరు. నిశ్చలమైన ప్రేమదేవి ఇలాలో కావేరు. ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాని, ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాని, చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, సమయమిదే పరు విడరా, సమయమిదే పరు విడరా. ప్రేమ
సమమెవరు ప్రేమ కృతజ్ఞతలు యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపులమైచును రారా ఎంత ఘోర పాపులమైచును రారా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి నగరికి బైబిల్ పల్లవి బైబిల్ ఉన్నవారు బైబిల్ పైకెత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీలోను
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जो उसका रोज बरोज, मार्ग पे कसरत कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మన మధ్య ఒక అరగంట 35-40 నిమిషాలు ఇక్కడ క్రొత్త వాళ్ళైనా మీకు పరిచయం లేకపోయినా మాతో సహకరించి గ్రామస్తులు ఈ మాటలు మీరు వినాల్సిందిగా. నేను నిన్న పోతవరం వెళ్ళాను. పోతవరం వెళ్తే అక్కడ ఒక ఆయన వాళ్ళ బంధువే, వాళ్ళు ఒకళ్ళేమో దేవుని నమ్ముకున్నారు, పక్కనున్న ఆయనేమో ఆయన ఒంట్లో బాగోకపోతే చూడడానికి వచ్చారనమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, మా దేవుడు మా దేవుడు, మీ దేవుడు మీ దేవుడు అని అన్నారు. అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బంధువులు ఇద్దరు. అంటే అప్పుడు ఆయన పేరు ఏంటండి అన్నాను. పలానా అన్నారు. సార్ వీరభద్రరావు గారు, ఏదో పేర్లేండి, ఊరికే నాకు గుర్తొచ్చింది చెప్పేశారు. ఏమండి వీరభద్రరావు గారు, నేను జస్ట్ మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఎట్లాగూ అంటే, ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక మంచి వైద్యుని దగ్గరికి వెళ్తే ఆయనే నాకు ఆపరేషన్ చేశాడండి, ఆయనే నాకు మరలా ప్రాణభిక్ష పెట్టాడండి, మరలా క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడండి అంటే 10 మందికి చెప్తామా చెప్పమా చెప్పండి? జస్ట్ వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు యూ, దట్స్ ఆల్ అన్నారు. ఊరికే సమాచారం ఇస్తున్నామండి సార్, ఇదేమి మేము వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి అని చెప్పి ఎవరిని ఆ మాటలనిట్టే. మాస్టర్ అర్థమైందండి, నేను మాస్టర్ అని వాళ్ళు అందరూ చెప్పేసినట్టున్నారు. మాస్టర్ బాగా అర్థమైందండి, మాస్టర్ని పాస్టర్ని కూడా రెండు అని అంటే ఆయన ఎంతో కన్విన్స్ అయ్యారు. కాబట్టి మన జీవితమే ఇతరులకు యేసు ప్రభువును చూపించుట, క్రైస్తవ జీవితమే ఇతరులకు మనం చూపించుట. ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభువుకి సమము ఎవరు సరిపాటి కాదు అనే పాట మనం పాడుకున్నాం. బ్రదర్ అనంతరావు గారు, జోసెఫ్ అనంతరావు గారు హైదరాబాద్ నుండి వచ్చారు. ఈ మాటలు మీరు అందరూ వినాలని, కొద్ది సమయాన్ని మాకు ఇవ్వాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతూ బ్రదర్ని వర్తమానం ఇవ్వాల్సిందిగా కోరుతూ. దేవునామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. మరి ముఖ్యంగా ఈ గ్రామవాసులందరికీ సర్వోన్నతుడైన దేవుని నామమున మీకు శుభములు తెలియపరుస్తుంటాం. దేవుడు తన మహాకృప చేత మిమ్మల్ని ప్రేమించి ఏ రీతిగా లోకంలో వారిని అందరినీ ప్రేమించాడో ఆ రీతిగానే ఈ గ్రామవాసులను కూడా ప్రేమించి తన యొక్క సందేశాన్ని మీకు అందించడానికే ఈ దినము దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఉంటుంది. మరి సమయంలో వర్తమానానికి ముందుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సహాయం కొరకై ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం.
ప్రేమ నమ్మకం గల దేవ, పరమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన ఉన్నతమైన హెచ్చబడిన ఘనమైన నామనకై స్తుతి స్తోత్రములు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కలించి ఈ దినమందు ప్రభా లోకమంతకుడు ప్రభా మీ యొక్క జన్మదినము జరిపించుకునేటువంటి ఒక దినముగా ఉంటుంది. ఈ లోకానికి మీరు వచ్చినటువంటి యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకున్నకై ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. మరి యొక్క గ్రామాన్ని, వెనకపల్లి గ్రామాన్ని ప్రభు మీరు ప్రేమించినారని మరి యొక్క పర్యాయం జ్ఞాపకం చేసినందుకే వందనము చెల్లించినాయన. మీ వీళ్ళముగా మీ దాసులముగా ఈ ప్రాంతానికి వచ్చింటున్నాం. శుభ సందేశాన్ని, శుభవార్తను తీసుకొని వచ్చినాం నాయన. మీరే మాతో మాట్లాడండి, ఈ బిడ్డలతో కూడా మాట్లాడమని అడుగుతాం తండ్రి. ఈ లోకానికి మీరు వచ్చినటువంటి యొక్క ఉద్దేశం ఏంటి, మీ సంకల్పం ఏంటి, దాన్ని తెలియపరచటకు మీ సహాయం దయచేయండి. అల్పనాయజ్ఞను నిష్పేకమైన మీ దాసును ఒప్పుకొంచున్నాను. మీ పూర్వతన శిక్షత నిలబెట్టండి, మీ ఆత్మచేత అభిషేకించండి. మీ యొక్క శిరచాటును మరుపరిచి మీ నోటిపురగా వాడుకొని అడుగుతాం తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు శ్రద్ధగా ఆలకించి మీరిచ్చే గొప్ప రక్షణ కలిగింటకు మీ సహాయం దయచేయమని అడుగుతాం తండ్రి. ప్రాకారముగా మా చుట్టూ మీరు వాగ్దానం చేసే రీతిగా మీ దూతలు నుంచేందుకు వందనములు. తెరబడిన ఆకాశాన్ని చూడగలటకు సహాయం దయచేయమని అడుగుతాం తండ్రి. మా మనసు సంచారకాత్మను తొలగించి కేవలం మీ యొక్క వాక్యం వైపే కేంద్రీకరింపబట్టకు మీ సహాయం దయచేయమని అడుగుతాం తండ్రి. సాతాను యొక్క అంధకార శక్తులను క్రీస్తు పాతాలను బంధిస్తూ మీకే ఘనత మేము చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటను మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక మాటను దేవుడు తన యొక్క ప్రేమ చేత ఏ రీతిగా మనుషులను ప్రేమించి లోకానికి శిశువుగా రాణించినాడో ఆ సత్యాన్ని తెలియపరుచుంటున్నాడు. ఇంచుమించు 750 సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టక ముప్పు ప్రవక్త ద్వారా తెలియపరచబడినటువంటి ఒక మాట. సుమారు 4000 సంవత్సరాల నుండి దేవుడు మనుషులను వెంబడిస్తుంటున్నాడు. తప్పిపోయిన వారిని తిరిగి తన రాజ్యమునకు అనగా పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుటకు దేవుని సంకల్పం ఏంటి? ఏ మానవుడు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా, అంటే లోకంలో ఉన్న సమస్త మానవాళికి ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. కాబట్టి ఈ మాటను తెలియపరుస్తుంటున్నాడు. ఈ మాటలు ఇక్కడ చాలా విధాలుగా ఆయన గురించి తెలియపరిచినారు. అయితే చివరి మాట ఒకటి మాత్రం చూసుకుందాము. సమాధానకర్త అధిపతి అని అతనికి, అంటే ఏ సమాధాన అధిపతి? దేవుడితో సమాధానం లేకుండా మానవులు కోల్పోయింటున్నారు, దేవునికి దూరస్తులైంటున్నారు. దేవుడు తనతో మానవులను సృష్టించింది తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించినాడు. తనతో సాహసం కలిగడానికి దేవుడు ఇష్టపడి ఉంటున్నాడు. ప్రతి చల్లపూట ఏదైనా తోటలో ఆదమవ్వ అనే ఇద్దరు ఆదిమ దంపతులు ఉన్నప్పుడు వారిని దర్శించటకు ప్రతి చల్లపూట వచ్చి వారిని దర్శించి వారితో సాహసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తినకూడదని చెప్పినటువంటి ఆ యొక్క వృక్షఫలాన్ని తిన్నారో అప్పటి నుండి వారి యొక్క సాహసము దూరం అయిపోయి ఉంటున్నది. దేవుడు చెప్పినాడు ఒకటే ఒక ఆజ్ఞ, మీరు ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్పినాడు. కానీ సాతానుడు ఏం చేశాడంటే పాము స్వరూపంలో వచ్చి అవ్వతో మాట్లాడు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం 3వ అధ్యాయం 3. అయితే తోట మధ్యలో చాలు 2వ వచనం చదవండి అమ్మా. అందుకు స్త్రీ దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని మాకు ముట్టకూడదని చెప్పినని సర్పంతో ఆమె చెప్పింది. చాలండి. ఇక్కడ 3వ అధ్యాయంలో సర్పము వచ్చి ఈ యొక్క స్త్రీతో ఏమంటుందంటే దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి ఒక మాటను గుర్తు చేస్తున్నట్టుగా చెప్తున్నా. ఏమంటుందంటే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలదేండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే ఒక సందేహాన్ని, అనుమానాన్ని సృష్టించినటువంటి విధముగా ఇది నిజమా అని చెప్తూ ఏముంటుందంటే అక్కడ
ఈ తోట చదవండి. ఈ తోట చెట్లలో ఆ, దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేని ఫలములైనా తినకూడదని మీకు దేవుడు చెప్పానంటే సాతానుడికి తెలుసు. దేవుడు ఆ పురుషునికి స్త్రీకి అనగా ఆదామునకు అవ్వకు ఏ ఆజ్ఞను ఆజ్ఞాపించినాడో తెలుసు. కానీ ఏ రీతిగా తెలియనట్టుగా వచ్చి అడుగుతూ సందేహించి తర్వాత ఏం చెప్పినారంటే, ఈ స్త్రీ చెప్పింటే మేము ఈ తోటలో ఉన్నటువంటి ఒక ఏ చెట్టు ఫలానైనా నిరభ్యంతరంగా తినొచ్చు, ఏమాత్రం ఆటంకం లేకుండా, కానీ ఒక చెట్టు ఫలాన్ని మాత్రము తినకూడదని చెప్పినప్పుడు ఏమవుతారో తింటే చస్తాము అని చెప్పినారు. ఆ స్త్రీ చెప్పింది సర్పంతో. అప్పుడు సర్పం ఎలా మాట్లాడిందని మీరు అనుకోవచ్చు. భూమి మీద పాపం ప్రవేశించక మునుపు సర్పము, జంతువులు అన్నీ కూడా మనుషుల భాష కూడా ఒకటే. కాబట్టి వీరు మాట్లాడేటువంటి ఒక స్థితిలో కలిగి ఉంటున్నారు. ఇది దేవునికి అసాధ్యమైనది ఏమీ కాదు. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది కాదు. కాబట్టి అప్పుడు ఆ సర్పం ఏం చెప్పిందంటే, అందుకు సర్పము "ఉమ్, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు." రెండో మాట ఏమన్నది అక్కడ? ఏలయనగా ఆ, మీరు వాటిని తిరిగి దినమున మీరు వాటిని తిని దినమున కన్నులు తెరవబడిననియు మీ కన్నులు తెరవబడిననియు మంచి చెడ్డలు ఎరిగిన వారై మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవతల వలె ఉందరనియు. దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా అప్పుడు ఈ స్త్రీ ఈ మాట తెలుసుకున్న తర్వాత, అబ్బా ఇంత రహస్యం ఉన్నదా ఈ వృక్షఫలాన్ని తినడంలో, మా కనులు తెరబడతాయి, మేము మంచి చెడులు తెలుసుకుంటాము, తర్వాత దేవుడు ఎలాగ ఉంటే మేము కూడా అలాగే ఉంటాము అనుకొని నిదానంగా ఆ చెట్టును, ఆ వృక్షఫలాన్ని పరిశీలించడం మొదలు పెడితే, స్త్రీ ఆ వృక్షము ఆ, ఆహారమునకు మంచిదియు ఎలాగూ ఆహారమునకు మంచిది ఆహారం నాకు మంచిది, కన్నులకు అందమైనదియు కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట వివేకమిచ్చు రమ్యమైనది. అంటే తినకముందే అది ఆహారం నాకు ఎలాగ మంచిది అనిపించిందో నాకు అర్థం కాలే. అది కనులకు అందమైంది, తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుంట. అంటే ఈ మూడు మాటలు మరి తను తినకముందు ఎలా కలిసిందో, కానీ ఆ యొక్క సాతానుడు చెప్పినటువంటి ఒక లూసిఫర్ అపవాది చెప్పినటువంటి ఒక మాటలకు ఆమె లోనై ఈ విధంగా అనుకొని ఆ పండు ఖచ్చితంగా తినాలనుకొని నిర్ధారించుకున్నది. దీన్ని హిందీలో ఒక మాట ఏమంటే మన్ భావ్ జైసా అంటాడు అన్నట్టు. దీని భావం ఏంటంటే మనస్సును ఆకర్షించి లేదా ప్రభావం చేసేటువంటి ఒక విధంగా ఆ వృక్షఫలం ఉన్నదని చెప్తూ ఉంటుంది. ఉండొచ్చు ఒకవేళ, అంటే అది వరకు దాని గురించి పట్టించుకోలేదు, వీరు దాని వైపు చూడలేదు. ఎందుకంటే దేవుడు తినకూడదని చెప్పినాడు. తినమున మీరు చచ్చేదనంటే చచ్చే పొలం మేమెందుకు తినాలి అనుకున్నారు. కానీ సాతానుడు అపవాది మోసపరిచేసరికి తిన్నారు, అయిపోయింది. ఆత్మీయ నేత్రములు మూయబడినాయి, శరీర నేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు ఇప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులను చేసుకొని అంజూరు పాకలు పుట్టి తమకు కచ్చదములు చేసుకొనిరి. అప్పుడు వారి ఆత్మీయ నేత్రము మూయబడి శరీర నేత్రము తెరవబడినప్పుడు వారు వస్త్రహీనులమని తెలుసుకున్నారు. కాబట్టి దేవుడు వచ్చే సమయానికి దాక్కొని ఉన్నారు. చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా యుద్ధటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా చాలండి, అక్కడ దాక్కొని ఉంటున్నారు. దాక్కున్నప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు, నేను మరి వస్త్రం లేకుండా ఉన్నాను, దిగంబరినిగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఎవరికి చెప్పింది అన్నప్పుడు అప్పుడేమంటాడంటే, ఈ స్త్రీ నువ్వు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలాన్ని తిన్నారా అని అడిగినప్పుడు ఆ స్త్రీ నాకు తెచ్చిచ్చింది కాబట్టి నేను తిన్నా. కానీ ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు. ఆనాడే దేవుడు వాగ్దానం చేసినాడు ఆయన తిరిగి రానైనటువంటి స్థితిని. కాబట్టి ఈ సమాధానము, దేవునితో సావాసమును కోల్పోయింటున్నారు, ఆయనకు దూరస్తులై ఉంటున్నారు, ఆయన యొక్క సన్నిధిని కోల్పోయినారు, సమాధానము కోల్పోయింటున్నారు. కాబట్టి నీతి లేకుండా అయిపోయింది వారి జీవితంలో. అందును బట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సమాధానపరచడానికి, ఎవరితో దేవునితో సమాధానాన్ని కోల్పోయిన వారిని ఆయనతో సమాధానపరచుకోవడానికి వచ్చారు. సమాధానకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయము 6వ వచనంలో సమాధానకర్త యోగాధిపతి అని అతనికి పేరు పెట్టబడు, ప్రిన్స్ ఆఫ్ పీస్
ఆయన సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది అందరి నిమిత్తమై, లోకంలో జన్మించిన వారందరి నిమిత్తమై ఆయన బలియాగం గావించుటకు, ఆయన బలియాగం ద్వారా దేవునితో మనుషులను సమాధానపరచుట కొరకై ఈ లోకానికి వచ్చింటున్నాడు. కానీ దీన్ని ఎరగక అనేకులు మరి రకరకాలుగా భావిస్తుంటున్నారు. కానీ మానవులను అందరినీ ప్రేమించుంటున్నాడు ఆయన. అందుకే ఏమంటారంటే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు గమనించండి, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. భూమి మీద సమాధానం కలుగునుగా. అంటే ఎవరైతే దేవుని ఇష్టపడతారో, ఎవరైతే సమాధానం కోరుతుంటారో వారికి ఉన్నటువంటి ఒక స్థితిని ఇక్కడ తెలియపరుస్తుంటున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. అంతకంటే ముందుగా చూడండి, ఆ మాట ఏమంటే పరలోక సైన్యం అంతా కూడి దూతతో పాడుచున్నటువంటి ఒక మాట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు. ఆయనకు అందరు ఇష్టలే, కానీ ఆయన ఇష్టపడే వారు కావాలి. ఇక్కడ ఏమంటారంటే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. కాబట్టి ఆయన మనుషులకు విశ్రాంతిని, సమాధానమును అనుగ్రహించటకై ఈ లోకానికి వచ్చినాడు. ఎటువంటి సమాధానం అంటే అది లోకం ఇచ్చినటువంటి ఒక సమాధానం కాదు. లోకం తాత్కాలికమైనటువంటి ఒక సమాధానం ఇస్తుంది. తాత్కాలికమైన ఒక మంచి భోజనం తినుకుంటే అది తిన్నంతసేపే, ఆ తర్వాత అంత సమాధానం. ఒక కొత్త బట్టలు తీసుకుంటే కొంతకాలమే. ఏదైనా సరే తాత్కాలికమైనది. దేవుడిచ్చినటువంటి ఒక సమాధానము ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి ఆ తీసివేయబడినటువంటి ఒక సమాధానం ఇచ్చటకే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. చూడండి అక్కడ ఈ సమాధానం ఎలా కలుగుతుందో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒకరు చదువుతున్నప్పుడు మధ్యలో ఒకరు ఇంటర్ప్రిట్ కాకండి, చదవనివ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎవరితో? ఇక్కడే తెలియపరుస్తున్నాం చూడండి. కాబట్టి విశ్వాసములమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వసిస్తేనే నీతిమంతులముగా తీర్చబడతాము. ఇది ఈ లోకంలో ఎవరిని విశ్వసించినా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినంత మాత్రమే. ఎందుకనగా నీతిమంతులనుగా తీర్చక ఆయన ఒక్కడే తన ప్రాణను బలియాగం అర్పించటకి ఈ లోకానికి వచ్చినాడు. మనమందరం కూడా దారి తప్పిపోయినాము, ఏకంగా దారి తప్పిపోయినాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి ఆయన స్వయంగా దేవుడే సాక్షాత్తుగా నీతిమంతుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన యొక్క జన్మ పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన యొక్క మరణం కూడా పవిత్రమైంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన మీద వేలెత్తి ఈయన తప్పు చేసినాడని చూపించేవారు లేరు. 3 తీర్పు తీర్చినారు. ఆయన సిలువ వేయకూడదు, ఎవరికి కూడా సిలువ వేయడము వారు తీర్పు తీర్చలే, కానీ ప్రజలందరూ కేకలు వేసినారు. వారి కేకలే గెలిచినాయి. కానీ ఆయన సాక్షాత్తుగా దేవుడే ఈ లోకానికి వచ్చి మన కొరకై కల్వరిలో తన రక్తాన్ని చిందించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మీ పితృపారంపరమైన వ్యర్థ ప్రవృత్తులను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారంలో వంటి, ఆగండమ్మా చెప్తున్నాను కదా, వెండి బంగారం వంటి కేవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరగరా. మన యొక్క పాపము నుండి, మన యొక్క శాపము నుండి మనం తొలగింపబడి నీతిమంతులముగా తీర్చబడటకు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ లోకానికి వచ్చి మన కొరకై నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా తీర్చ కొరకై ఈ లోకానికి వచ్చి ఉంటాడు. ఆ మాట రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. అనగా నీతి లేకపోతే దేవునితో సమాధానము కలిగి ఉండలేము. నీతి లేకపోతే దేవునితో సమాధానం కలిగి ఉండ, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతే, ఈ మహిమ అనే మాటకు 9 పర్యాయ పదాలు ఉంటున్నాయి గ్రీక్ భాషలో. గ్రీక్ భాష డొమెటిక్ భాష, అది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో వాడబడినటువంటి ఒక మాట. అక్కడ మహిమ
పొందలేకపోతున్నారనే మాటకు దాని హిందీలో ఏమంటే సబ్కా సబ్నే పాప్ కరికే పరమేశ్వర్ కా మహిమ రహిత్ హై అంటాడు. అందరూ కూడా పాపం దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. అద్భుతమైనటువంటి స్థితిలో దాని గ్రీకు భాషలో మరి పౌలు గారు రాశారు. అక్కడ వివరిస్తూ ఉన్నాడు దాన్ని. కాబట్టి ఎంత కోల్పోయినామనంటే ఇంత కోల్పోయినామా మనం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని సంపూర్తిగా కోల్పోయినాం. ఆయనతో సమాధానం లేదు, శత్రులం అయిపోయినాం. ఆయనకున్న మిత్రత్వాన్ని కోల్పోయించున్నాం. ఆ ఏదైనా తోటలో కోల్పోయినటువంటిది నేటి వరకు కొనసాగుతూ వస్తున్నాడు మానవజాలి. అయితే దేవుడు విడిచిపెట్టలే, ఎప్పుడు వెంబడిస్తూనే వచ్చి ఉంటాడు. తన ప్రవక్తలను పంపినాడు, ఆయన మార్గం తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన మానవులు చివరికి తానే ఈ లోకానికి వచ్చి దేవుడే మనుషుడిగా జన్మించి మనల్ని ఆయనతో సమాధానపరచడానికి, సాతాను యొక్క బంధకాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆ మాట తెలియపరుస్తున్నాడు. ఆయనతో సమాధానం కలిగిందామని తెలియపరుస్తున్నాడు. తర్వాత చూడండి, మనం ఎలాగూ నెమ్మది కలిగి ఉంటామో, శాంతి కలిగి ఉంటామో తెలియపరుస్తుంటాడు. 119 కీర్తన 165లో 119 కీర్తన 165లో ఏమంటారంటే చూడండి అక్కడ, చాలు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణం ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఆయన మానవులకు ఇచ్చినటువంటి యొక్క గ్రంథం ఇది. ఆయనే ఎవరి స్వార్థ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఆది యందు వాక్యము, వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండేను, దేవుడై ఉండేను, దేవుని యొద్ద ఉండేను. తర్వాత ఇది వాక్యం మనుషులకు వెలుగై ఉండేను, కానీ చీకట్లో ఉన్న మనము దాన్ని గ్రహింపలేకున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటారంటే, ఈ యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశము ప్రకాశింపకున్నట్లు అవిశ్వాసులైన వారి మరణితములకు గుడ్డితనము కలగజేశాను. అది ఏదైనా తోటలో కలిగినటువంటి ఒక గుడ్డితనం. అక్కడ సాతానుడు ఏం చెప్పినాడు? అపవాది, మీ కనులు తెరవబడ్డాడు. అసలు వాస్తవంగా శరీర సంబంధమైనటువంటి ఒక కనులు తెరవబడ్డాయి, ఆత్మ సంబంధమైన కనులు మూయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క సత్య సువార్త గురించి ఎంత చక్కగా చెప్పినా అనేకులకు తెరవబడట్లేదు. కానీ ఎటువంటి దృష్టితో చూస్తే, మన మనస్సు అనే దృష్టితో చూసినప్పుడు దేవుడు ఆ మార్గము తెలియపరుస్తాడు. దాన్ని చూసుటకు ఆయన మనకు కృపనిస్తాడు. కాబట్టి నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం అంటే ఆయన యొక్క వాక్యమే, ఆయన యొక్క వాక్యమే. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క మాటలను మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే ప్రేమిస్తామో, అప్పుడు నెమ్మది కలిగి ఉంటాము. ఇంగ్లీష్లోనైతే నెమ్మది అనే మాటకు పీస్ అని అంటాడు. అంటే శాంతి, సమాధానము అనేటువంటి ఒక భావం ఇచ్చే మాట అక్కడ ఉంటుంది. మనకు తెలుగులో పర్యాయ పదాలని చాలా చక్కగా రాసినారు. నెమ్మది లేకుండా ఉన్నటువంటి ఒక జీవితం. ఈ లోకంలో ఎందరో నెమ్మది లేదు. ఏం సంతోషంగా ఉన్నామంటే చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. కోటీశ్వరులను, ప్రపంచానికి గొప్ప అధినేతలుగా ఉన్నది, గొప్ప ధనవంతులుగా ఉన్నవారిని అడిగితే కూడా ఏమున్నది, అంత ఉన్నదిగా నెమ్మది లేదు. కొందరు కోటీశ్వరులు నాకు తెలుసు, కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ తినేటప్పుడు తూకం వేసుకొని తినాలి. ఎంత తినాలంటే డాక్టర్ చెప్తాడు 2 పులకాలు తినాలి, అంతకంటే ఎక్కువ తినొద్దు. ఎందుకు? బాడీ అంతా, దేహం అంతా రోగంతో నిండి ఉన్నది, ధనం ఉన్నది. పోనీ కనీసం నెమ్మదిగా ఉన్నావా? రాత్రి అంతా నెమ్మదిగా గడుపుతున్నావా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు ఆయన మనుషులకు నెమ్మదినిచ్చుటకై, సంతోషం, సమాధానం ఇచ్చుటకై ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకై బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించినాడు. ప్రపంచానికి నడిపొడ్డున ఉన్నటువంటి ఒక దేశం. కాబట్టి ఆయన ప్రేమించే వారికి ఉన్నటువంటి యొక్క ఆ స్థితిని కలుగజేస్తున్నాడు దేవుడు. తర్వాత చూడండి, ఫిలిప్పీల రాష్ట్రపత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీల రాష్ట్రపత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చదవమ్మా. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. గమనించండి, ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఎవరి సమాధానం ఇది? దేవుని సమాధానం. ఇది ఒక రోజు ఉండి, లేదా ఒక పూట ఉండి, ఒక నెల ఉండి, ఒక సంవత్సరం ఉండి పోయేది కాదు. ఇది శాశ్వతముగా
మనతో ఉండేటువంటి యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిను. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని యొక్క సమాధానము, దేవుని సమాధానాన్ని మనకు అనుగ్రహించటకై ఆ యేసుక్రీస్తు ప్రభువారు అనగా తండ్రి యొక్క సమాధానాన్ని మనకిష్టకై ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఈ లోకంలో జన్మించాడు. మన కొరకు 33.5 సంవత్సరాలు జీవించినాడు. దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి యొక్క సంతోషమును, దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క శాంతిని ఆయన ఇచ్చుటకై ఈ లోకానికి వచ్చి మన కొరకై తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుకున్నాడు. అందుకే ఆయన దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో మన కొరకై వచ్చింటున్నాడు. తర్వాత చూడండి, రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. అది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నాడు. శరీరానుసారమైన మనస్సును అపవాది ఏదైనా తోటలో పుట్టించాడు. దేవుడు ఆత్మానుసారమైన మనసు అనుగ్రహించటకే మరలా యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఏ శిక్ష లేనటువంటి యొక్క మనుషులనుగా దేవుడు చేయడానికి ఈ లోకానికి వచ్చించాడు. కాబట్టి ఏమంటాడు 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం. కాబట్టి పాప మరణ నియమం నుండి విడిపించటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆత్మానుసారమైనటువంటి యొక్క మనసు ఎలాంటిదంట? జీవమును సమాధానము. కాబట్టి సమాధానముతో నింపేటువంటి మన హృదయంలో సమాధానం లేక ఎంతో కలవరముతోడైనటువంటి ఒక స్థితి. అనేక పర్యాలు ఇలాంటి దిక్కుతోచినటువంటి ఒక స్థితిలో ఉన్నారు మానవులు. ఎవరు సూసైడ్ చేసుకుంటారు? మనసు నెమ్మది లేనివారు. ఆత్మహత్య చేసుకున్నది ఎవరంటే మనసు నెమ్మది లేనివారు. ఇక్కడికి రాకంటే 2 రోజుల ముందు ఒక గ్రామంలో ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ దగ్గరలోనే వెళ్ళాను. ఆ ఊరిలో 4 సూసైడ్ చేసుకున్నారట. ఎవరంటే యవనస్తులు. కారణం ఏంటంటే, నాకు లోకంలో సమాధానం లేదు. అన్నీ కలిగి ఉంటున్నారు కానీ సమాధానం లేదు. సమస్తం మంచి మంచి ఆహారం ఉన్నది, ఉండడానికి ఇల్లు ఉన్నది, తిరగడానికి బండ్లు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉన్నది, కానీ ఏం లేదు హృదయంలో నెమ్మది, సమాధానం లేదు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నష్టపోయేవారికి, అంటే అలాంటి నష్టపోవడం మనుషులు ఇష్టం లేక దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు ఆయన సమాధానం, ఆత్మానుసారంగా జీవించే వారికి జీవము, సమాధానము. కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటాడు. సమాధానం అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి తర్వాత చూడండి, యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3లో ఏమంటాడు చూడండి. అక్కడ ఎవని మనసుని మీద ఆనుకోనో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఆనుకోను అంటే ఆనుకోవడం. కొందరు వృద్ధాప్యంలో ఉన్నవారిని మనం చూస్తాము. మనం అందరం యవనస్తులు ఉన్నవారు కూడా రేపు వృద్ధాప్యంలో రావాల్సిందే. వారు నడవాలంటే ఏం చేస్తారు? ఒక కర్ర సైట్ పట్టుకొని కర్ర మీద ఆనుకొని నడుస్తూ ఉంటారు. అంటే కర్ర సపోర్ట్ లేకపోతే వారు సరిగా నడవలేరు, శక్తి తగ్గిపోయి ఉంటుంది. కానీ ఈ లోకంలో మనకు పూర్ణమైన శాంతి కావాలంటే ఎవరి మీద అనుకోవాలా? దేవుని మీద, దేవుని పైన మనం మనస్సుతో అనుకోవాలా. ఆరోగ్యంగా ఉన్నాము, యవనస్తులమే, మనకే సాయం అక్కర్లేదు, కానీ మన అంతరంగంలో సమాధానం లేదు, శాంతి లేదు. కానీ ఈ శాంతిని, పూర్ణమైన శాంతిని దేవుడు అనుగ్రహించటకై ఈ లోకంలోనికి మన కొరకు వచ్చి ఉంటాడు. కాబట్టి ఆయన మీద మనము ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతిని కలుగజేసే దేవుడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఆ పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక సంఘటన జరిగింది మన రాష్ట్రంలోనే. చెన్నై నుండి ఒక ఫ్లైట్ బయలుదేరింది. మధ్యలో అది ఫెయిల్ అయిపోయింది, ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఇంజన్ ఫెయిల్ అయితే ఆ పైలట్ ఏం చేశాడు? పొలాల్లో దించేసినాడు. అక్కడ ఆ ఫ్లైట్లో ఉన్న మనుషులు, ఒక దైవజనుడు కూడా అందులో ఉన్నాడు. ఆయన రాసిన మాట ఏంటంటే, 63 ఉన్నారంట ఆ ఫ్లైట్లో. చాలా కాలం క్రితం ఇది. 63 ఉంటే 62
అశాంతితో ఉన్నారు. ఒక్కరు కూడా నెమ్మదిగా కలవరంతో ఉండిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము నిర్భయంగా నిశ్చితగా ఎంతో సమాధానంగా ఉన్నాడంట. ఆయన రాస్తాడు, ఒక పుస్తకంలో రాసినాడు అన్నట్టు. ఎందుకు అలాగే ఉన్నాడనంటే ఆ వ్యక్తి చిన్న పిల్లోడు తండ్రి భుజం మీద పడుకొని ఉన్నాడు అన్నట్టు. మిగతా వాళ్ళందరూ కూడా పరిస్థితి పైలట్తో సహా కలవరంతో ఉన్నాడు. అంటే పరిస్థితి ఏంటి, ఫ్లైట్ మాత్రం పొలాల్లో దించేసినాడు, కానీ ఆయనకు పనిష్మెంట్. మరి ఎందుకో తెలియదు, నాకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా ఉద్యోగం నుండి తీసేశారు, తర్వాత తీసుకున్నారేమో తెలియదు. కానీ ఏ ఒక్కరు కూడా భూమి మీద ఫ్లైట్ దించబడి ఉంటుంది, ఒక్కరు కూడా కాలు చేయగలే అందరు ఫ్లైట్లో నుండి బయటకు వచ్చినారు, కానీ కలవరంతో ఉన్నారు. అప్పుడు ఈ దైవజనుడు చూసి ఈ బిడ్డ ఒక్కడు మాత్రం నెమ్మదిగా ఉన్నాడు అని ఒక బుక్లో ఆ విషయం రాసినాడు. ఏమంటే కారణం ఏంటంటే తండ్రి రొమ్మను ఆనుకొని ఉన్నాడు, తండ్రి భుజం మీదనే పడుకొని ఉన్నాడు. మనం కూడా పరమ తండ్రి అయిన ఆనుకుంటే మనకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఏలైనగా నీ అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణమును అర్పించడానికి ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా, మన శిక్ష పొందడానికి బదులుగా ఆయన శిక్ష పొంది కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుంటున్నాడు. కాబట్టి మనం సంపూర్తిగా సమాధానం ఇచ్చటక ఈ లోకానికి వచ్చింటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అంటే ఆయన యందు విన్నవి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. వారికి ఈ సువార్తను స్పష్టంగా తెలియపరుచుంటున్నాడు. ఆయన రాస్తుంటున్నాడు. వారికి రాస్తున్నప్పుడు మాట ఏమంటారంటే స్పష్టంగా తెలియపరుచున్నారు. మరి మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరిస్తారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూస్తారో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు, సమాధానకర్తయగు దేవుడు, సమాధానాధిపతి అని ఎవరికి పేరు? యేసుక్రీస్తు ప్రభువు వారికి పేరు. ఆయనే అధిపతి అంటున్నాడు, ఆయనే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటున్నాడు, సమాధానానికి అధిపతి. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకేమి కొరత లేదు. ఒక ధనవంతుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఈ సమస్తం నేను చూసుకుంటాను అనుకోండి, అప్పుడు మనకేమైనా కొరత ఉంటుందా? ఏమాత్రం కొరత ఉండదు. సమాధానానికి అధిపతి ఆయన, సమస్త సమాధానము ఆయన అందున్నది. కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు మనకు ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన మనము ఉండవాలని కోరుచుంటున్నాడు. అట్టి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన కృపను కనపరచనంటున్నాడు. చివరిగా ఒక మాట చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆగం, అక్కడ ఆగు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకనంటే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా జీవించిన మానవులకు దేవుడు తాను ఇచ్చినటువంటి ఒక మాట ఇది. ఆయన ఆజ్ఞలను ఇచ్చింటున్నాడు, అయితే ఆలకించినటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి కోరుచున్నాను. తర్వాత చదవమా. ఆలకించినలా నీ క్షేమం నది వల్ల, చాలు ఇక్కడ, నీ క్షేమము నది వలె. దేవుడు మనకు అనుగ్రహించే క్షేమం ఒక నది ప్రవహించినట్టు. చిన్న కాలువ కాదు, కాలువలో అక్కడ వదిలితే వస్తాయి. నది ఎలాగ వస్తుంది? ప్రవాహంలాగా వస్తుంటుంది. కృష్ణా నది వచ్చి లేదా గోదావరి నది మన డ్యాములు నింపకపోతే మనకు నీళ్ళు రాలేవు. కానీ నది మాత్రము ప్రవహిస్తూనే ఉన్నది. దేవుడిచ్చేటువంటి క్షేమం కానీ సమాధానం కానీ ఆ రీతిగా నది వలె వస్తుంది. దీని అంతటి గల వీటన్నిటి పొందుటకు మనం ఏం చేయాలి? ఒకటి చేయాలి. అపోస్తల కార్యం 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అక్కడ పౌలు భక్తుడు నిలబడి చెప్తున్నటువంటి ఒక మాట అది. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదాం. 30వ వచనం అందరం కలిసి నిదానంగా చదువుదాం. ఒకరి పలుగురు ఒకరు స్లో కాదు, కలిసి చదువుదాం. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టుగా
ఉన్నాడు. కానీ ఇప్పుడు మానవులకు జ్ఞానం పెరిగిపోయింది. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు, సుమారు 1970 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఒక మాట. అయితే ఏమంటున్నాడు, ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచున్నట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. మారు మనస్సు పొందకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి దేన్ని కూడా మనం పొందలేము. మారు మనస్సు అంటే మన మనసును మార్చుకోవడం. ఇది తమకు తామే మార్చుకోవాలి. ఎవరు కూడా మార్పు చేయలేరు, ఎవరు కూడా మనసును మార్చలేరు. ఎంత చెప్పినా కాదు, తమంతట తాము ఆలోచిస్తేనే నా స్థితి ఎలాగుంటుంది, నేను నిజంగా శాంతి కలిగి ఉంటున్నానా, నిజంగా సమాధానం కలిగి ఉంటున్నానా, నేను దేవుని కలిగి ఉంటున్నానా అనే సత్యాన్ని ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. నా గురి ఎక్కడ ఉంటుంది, నా ప్రయాణం ఎక్కడ ఉంటుంది, దేవుని వైపు ఉన్నదా మరొక వైపు ఉన్నదా. కాబట్టి యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్పేవడం తండ్రి యొద్దకు రాలేడు. పరమ తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నవి. ఆ నివాసములలో మనల్ని నివసింపజేయడానికి ఆయన ఇష్టమై ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకై స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉంటున్నాడు. అక్కడనే 31వ వచనంలో ఉంటుంది, చదవండి ఆ మాట. ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు, సమాధి చేయబడి మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్మటకును అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కలువరిలో మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృతులలో నుండి లేచినాడు. 40 దినములు ఈ లోకంలో ఉన్నాడు. తన శిష్యులకు అనేకులకు కనబడినాడు. ఇంచుమించు 500 మంది ముందు పరలోకానికి ఒలివల కొండపై నుండి ఆరోహణమైంటున్నాడు, తిరిగి రానంటున్నాడు. కాబట్టి దీన్ని నమ్ముటకు ఆధారం ఉన్నది. కాబట్టి ఎవరైతే ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేరో, ఆత్మరక్షణ మనకు పరలోకానికి వెళ్ళేటువంటి ఒక మార్గముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ లోకంలో సమాధానము, పరలోకంలో ప్రవేశము, పరలోకంలో గృహము. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నేను కూడా ఒకప్పుడు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం అన్నీ ఉన్నాయి. విస్తారమైన డబ్బు ఉన్నది, మంచి స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు అంటే వారు ఖర్చు పెట్టి తినిపించే స్నేహితులు ఉన్నారు. నేను ఖర్చు పెట్టి తినగలను, కానీ హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక, బొంబాయి వీధుల్లో అంటే రోడ్డు వీధుల్లో తిరగట్లేదు, మంచి మంచి హోటల్లో భోజనం చేసేటువంటి ఒక పరిస్థితిలో దేవుడు తన కృపచేత నన్ను పట్టుకున్నాడు. ఆ సమాధానం పొంది నేటి వరకు తన కృపలో భద్రపరుచుంటున్నాడు. ఆ సమాధానమే మీరు కూడా పొందవాలని. ఇది పరలోకం ఇచ్చినటువంటి సమాధానం. ఇది మనకు పొందితే తప్ప అర్థం కాదు. కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించలేరో ఒకసారి ఆలోచించండి. ఆ కృపను దేవుడు అనుగ్రహించను, అటు కృప దేవుడు అనుగ్రహించను గాక. వర్తమానం కొరకు డేవిడ్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత చిన్న ప్రకటన చేస్తాము. ఆ తర్వాత ముగింపు ప్రార్థన రాజకుమార్ చేస్తాడు. ఆశీర్వాద ప్రార్థన నేను చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకు రక్షకుడిగా ప్రభా మరి ఈ భూమిపై నాయన మానవ శరీరాకారంలో ప్రభా మీరు వస్తారని కొన్ని సంవత్సరాల క్రితమే మరి ప్రకటింపబడి, ఆ రీతిగా ప్రభా మరి లేఖనాల ప్రకారం ప్రభా భూమిపైకి వచ్చి ప్రభా మాకు ఇచ్చిన నెమ్మది, సమాధానం కొరకే ప్రభా మరి ఈ భూలోకంలో ఎంతోమంది నెమ్మది లేక, సమాధానం లేక ప్రభా మరి తండ్రిని ఎరుగకి అన్నారు ప్రభా. వారందరికీ ప్రభా మహా సంతోషకరమైన సువార్తమానం మాకు అందించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి విన్న వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికైతే మరి సమాధానం లేదో, మరి ఎవరికైతే నైనా ప్రభా మరి శాంతి లేదో ప్రభా, వారందరికీ శాంతికరమైనందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని మీకు నేను జరిగించిన ఈ వాక్య పరిచయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచెం మా ప్రియ ప్రభువుని రక్షణ యేసునామమున ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రకటన వినండి. రేపు సాయంకాలం మన సత్యవత ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర రాత్రి 7 గంటలకు కూడిక. ఇంకా మందిరం దగ్గరే కాబట్టి అందరం నేరుగా రావచ్చు. తర్వాత మీ అందరికీ మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ఇంకా ఊరిలో
ఉన్న గ్రామస్తులు ఎవరైనా రాకపోతే అదే వస్తూ ఉంటే త్వరగా రావాలని, భోజనం చేసి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఈ ప్రేమ విందు మన ఆరోగ్యం సోదరి కుమారుడు అశోక్, మన పొద్దున్న చెప్పాను మీకు మందిరంలో, సింగపూర్లో ఉంటున్నాడు. సౌమ్య వచ్చిందా? సౌమ్య వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్థానికంగా విశ్వాసులు కూడా ఇది రెనోవేషన్ చేసే విషయంలో ఎంతో సహాయపడ్డారు. కాబట్టి వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆరోగ్యము, అశోక్ కుటుంబము, ప్రసాద్ కుటుంబము, జోషువా కుటుంబము, అలాగే పెద్ద కోడలు, వారిద్దరు కుమారులు, అలాగే కుమార్తె మరియమ్మ, మరి పిల్లల కొరకు, యజమాని కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దేవుని చిత్తమైతే మనమంట మన జీవము ఏ పాటిది, ఎంతలో కనపడి అంతలో ఆవిరైపోయేది. కానీ మనం అనాలంట బ్రతికి మనము దేవుని దయ వల్ల బ్రతుకుంటే అప్పుడు ఇది చేతము అది చేతము అనాలంట. దేవుడు మనకి ఊపిరి కొనసాగించేటువంటి దేవుడు, ప్రాణాన్ని నిలబెట్టేటువంటి దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు, పాపుల రక్షకుడైనటువంటి యేసు ప్రభు. ఈరోజు పుట్టినరోజు. గత సంవత్సరం ప్రారంభించాం సంతోషంగా. గ్రామంలో ఉండే వారందరూ కూడా మన పట్ల వారు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు, ఎంతో గౌరవిస్తారు. కాబట్టి వారిని కూడా మనం సంవత్సరానికి ఒకసారి కలుసుకుని వారిని మనం అట్లాగా మన్నన చేయటం అనేది మన బాధ్యతగా భావించి ప్రతి సంవత్సరం ఇట్లా 25వ తారీఖు క్రిస్మస్, లేదంటే క్రిస్మస్ నెలలో, డిసెంబర్ నెలలో ఏదైనా అనుకూలతను బట్టి నిర్ణయించినటువంటి రోజు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక ముఖ్యమైన విషయము, మన సిస్టర్స్ బ్రదర్స్ కూడా లోపలికి వెళ్ళి ఆ వెనక భాగంలో కూడా ఆ గోడలు కట్టించిన విషయాలు, కలర్స్ పెట్టిన అన్నీ మీరు చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే ఈ మందిరానికి మనం అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మీరు క్రమంగా రారు కాబట్టి ఒకసారి చూస్తే ఆ పనులన్నీ ఎట్లా జరిగినాయో మీకు కూడా అర్థమవుతుంది. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, కిరణ్, బున్ని, నారాయణ గారు, శ్యాము, రాజ్కుమారు, డేవిడ్, ఇంకా ఎవరైతే బాధ్యులనో, వాక్యం బ్యానర్ లేకుండా కూడికి జరిగించకూడదు. వెనకాల బ్యానర్ ఉండాలి. నా పెనుయేలు ప్రార్థనా మందిరము క్రిస్మస్ ప్రత్యేక సువార్త కూడిక, పైన వాక్యము, అట్లా వెనకాల బ్యానర్ అనేది తప్పనిసరిగా. ఇప్పుడే మనం విన్నాం వాక్యాన్ని. కాబట్టి అట్లా మీరందరూ కూడా మరి అట్లా భోజనం చేసి మీరు వెళ్ళాలని హృదయపూర్వకంగా ఏలిం ప్రార్థనా మందిరం నుండి వచ్చినటువంటి విశ్వాసులు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా మీరు భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ రాజ్కుమార్ ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆశీర్వాద ప్రార్థన నేను చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో భాగంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని విందాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ప్రేమగల తండ్రి, ప్రభా ఇంతవరకు క్షేమంగా భద్రపరిచారు. మరొకసారి మీ సువార్తను ప్రభా రాత్రికాల సమయంలో చల్లటి పూట ప్రభా ప్రకటించడానికి మీరు భూమి మీదకి ప్రభా మానవాకారంగా మానవుడిగా తిరిగి రావడానికి మీరు ఇష్టపడి మమ్మల్ని అందరిని మీరు రక్షించడానికి, నిత్య పరలోకంలో మేమందరం నీ స్వాస్యంగా ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు వందనాలు. నీ దాసుని తీసుకొచ్చి ప్రభా వాక్య భాగాలను మా చెవులకు వినపడలాగున ప్రభా సమకూర్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వాయిద్యాలు వాయించిన వారిని, ప్రభా వాహనాల్లో తీసుకొచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కాలంలో ఎత్తబడిన వాక్యము నీ రాకడ పర్యంతము ప్రభా మా హృదయంలో బలింపడి నిన్ను ప్రభా వెంబడించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ రాకడలో మేమందరం నిన్ను మహింపరిచి ప్రభా మా పాపాలు మేము ఒప్పుకొని ప్రభా నిన్ను వెంబడించే కృప వచ్చిన వారందరినీ, మైకులో వింటున్న వారందరినీ రక్షించమని, మీ దేవతలు కావాలంచమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ, అలాగే సర్వలోకంలో ఉండేటువంటి పరిశుద్ధులకు, అలాగే ముఖ్యంగా మరి స్థానిక విశ్వాసులకు, అలాగే ప్రేమ విందు సిద్ధపరిచినటువంటి ఆరోగ్యం వారి కుమారుడు అశోక్ కుటుంబానికి, ప్రసాద్ కుటుంబానికి, జోష్వా కుటుంబానికి, మరియమ్మ కుటుంబానికి, పెద్ద కోడల కుటుంబానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. నీకు కావాలేనా ఈ సంతోషము, నీకు కావాలేనా ఈ సంతోషము, నీకు కావాలేనా యేసును తాకురము, నేడే యేసును తాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నా సత్యమైన సంతోషం, నా సత్యమైన సంతోషం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రసాద్